ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెస్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అనంతపురం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి అన్నారు. ఛాంపియన్ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఉద్యోగులకు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించారు. 4 విభాగాలుగా నిర్వహించిన పోటీలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషుల విభాగంలో ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ నరసింహ మొదటి బహుమతి గెలుచుకున్నారు. మహిళల విభాగంలో దీప మొదటి బహుమతి అందుకున్నారు. మొత్తం 4 విజేతలకు కమిషనర్ బాలస్వామి బహుమతులు అందజేశారు. పని ఒత్తిడిలో ఉన్న తమకు ఈ పోటీలు ఉపశమనం కలిగించాయని ఉద్యోగులన్నారు. చెస్ కాంపిటీషన్స్ నిర్వహించారు. సో ఎప్పుడు వర్క్ ప్రెజర్తో ఉన్న మేము అప్పుడప్పుడు ఇలాంటి మెంటల్గా కొంచెం ఫ్రీ అవ్వడానికి ఇలా కండక్ట్ చేశారు. నేను ఫస్ట్ ప్రైజ్ గెలవడం జరిగింది. మాకు కూడా కొంచెం మానసిక ఉల్లాసం కోసం కానీ ఇంకా ఆరోగ్యంగా ఉండడం కోసం కానీ ఉద్యోగస్తులందరికీ ఇలా నిర్వహించడము ఏదైనా పాటల పోటీలు కానీ ఇండోర్ గేమ్స్ నెక్స్ట్ ఇంకా ముందు కూడా మంచి మంచి గేమ్స్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఇలా ముందుకు వచ్చినందుకు ఈనాడు యాజమాన్యానికి గొప్ప కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు గెలిచినందుకు నేను చాలా సంతోషము. మరియు ఈ పోటీల్లో కార్పొరేషన్కే నంబర్ 1 వచ్చిందని కూడా చాలా సంతోషిస్తున్నాను. దీనిలో పురపాలక సంఘ ఎంప్లాయీస్ చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. సెక్రటేరియట్స్ నుంచి కానీ మెయిన్ ఆఫీస్ నుంచి కూడా ఎంతో శ్రమ తీసుకొని పోటీల నిర్వహణే కాకుండా వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఇచ్చి వాళ్ళని మోరల్గా ఇన్స్పైర్ చేసినందుకు ఈనాడు ఈటీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలండి.